అందరికీ నమస్తే అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేయండి, వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో కూటమికి 160 సీట్లు రాగానే వాళ్ళకి ఏదో రెక్కలు వచ్చేసాయనో, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు మమ్మల్ని ఎవరు ఇంకేమనరనో ధీమాతోటో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఒక 5 ఏళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇంకో 5 ఏళ్ళు ఇంకో పార్టీ అధికారంలో ఉంటుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూస్ ప్రాసెస్గా అలా జరుగుతూనే వస్తూ ఉంది. అయితే ఎవరైనా రాజకీయ నాయకుడు అనేది ఉండాలంటే అతను ప్రెస్ మీట్లు పెట్టినా, అతను ఒక మాట విధానం, అతను ఒక గౌరవప్రదంగా మాట్లాడితే అతనికి రాజకీయ జీవితం అనేది ఎల్లకాలం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ఎమ్మెల్యే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతం నానాజీ గారు ఈరోజు ఏదో ప్రెస్ మీట్లో భాగంగా జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమను, ఆయన వచ్చి ఇలా పోటీ చేయమను, నీ బాంఛన్ అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఏంటంటే ఈయన కేవలం ఎమ్మెల్యే, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ఎన్నడూ చూడని విధంగా పరిపాలన పథకాలు అందించినటువంటి ఒక మంచి సీఎం అనిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఏదైనా సరే ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించవచ్చు, లేదా మాట్లాడవచ్చు, లేదా తప్పని చెప్పచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడి వల్ల ఏమవుద్ది, ఇక్కడికి వచ్చి పోటీ చేయమని అనేసి మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నడుస్తూ ఉంది. ఎందుకంటే 24 ఎలక్షన్లో కూటమిలో ఉన్నటువంటి నాయకులే మాట్లాడడం జరిగింది. మేము పోటీ చేస్తుంది మా నియోజకవర్గంలో అభ్యర్థి మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే నిజంగా మీరు వెళ్ళి పులివెందులో పోటీ చేసి గెలవగలుగుతారా? అలాగే చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో పోటీ చేస్తే గెలవగలుగుతారా? అలాగే పవన్ కళ్యాణ్ గారు వేరే నియోజకవర్గంలో, సో పిఠాపురం తీసేసి మిగతా నియోజకవర్గాల్లో కానివ్వండి, లేదా పులివెందుల్లో ఆయన పోటీ చేస్తే గెలవగలుగుతారా? ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఎప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ గెలుపొందడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుప్పంలోనే, పులివెందుల్లోనే పోటీ చేస్తాం జరుగుతుంది. ఇక్కడ కేవలం ఒక కాకినాడ రూరల్కి వచ్చి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు. అలాగే బాంఛత్ ఆడేవాడు ఈడేవాడు అనే కాడికి పంతం నానాజీ గారు మాట్లాడటం జరుగుతుంది. నిజంగా పంతం నానాజీ గారు గురించి చూసుకుంటే అనేకమైనటువంటి వివాదాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. ఏదైతే వాలీబాల్ ఆడడానికి ఒక గ్రౌండ్ కావాలనే విధంలో ఆయన దాంట్లో కూడా ఒక విషయంలో ఉన్నాడు. అలాగే ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త షాపు కూల్చేసిన దాంట్లో కూడా ఇవన్నీ కూడా ప్రెస్లోని సోషల్ మీడియాలోనూ కూడా గతంలో వచ్చాయి. అయితే ఈరోజు రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నామను, లేకపోతే మాకు 164 సీట్లు ఉన్నాయను, లేకపోతే మాకు బలం ఉందని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వీడు అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక మనిషికి మాట ప్రధానం ఉండాలి, మాట విధానం ఉంటే అతను ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉంటే అది అతనికి మంచిది, అందరికీ కూడా మంచిదే. ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగా మాట్లాడలేదు. ఒక ఎమ్మెల్యే గురించి, ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల గురించి కానివ్వండి, ఇంకా ఎవరి గురించి అయినా సరే వాడెంత వీడెంత అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు మాట్లాడిన విధంగానే ఈ పంతం నానాజీ గారు మాట్లాడటం జరుగుతూ ఉంది. అంటే ఆయనకి అధికారం గర్వం అనేది ఎక్కువైనట్టుగానే ఆయన మాటలో కనబడుతూ ఉంది.